నమస్తే. నేను డాక్టర్ గాయత్రి, గైనకాలజిస్ట్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ మెడికల్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం చెప్పాలనుకుంటున్నాను. ఇది అందరికీ తెలిసినట్టే ఉంటుంది. బట్ ఎక్కడో తెలియని చిన్న కన్ఫ్యూషన్. అందరికీ తెలిసినా చేయించుకోవాలి అని అనుకునే లోపే ఎక్కడో చిన్న భయం మనల్ని వెనక్కి లాగుతుంది. అదేనండి పాప్స్మియర్. సో పాప్స్మియర్ అనేది ఒక సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్. సో దీనికోసం ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ అండ్ బాలీవుడ్ మోడల్ పూనం పాండే ఒక సెన్సేషనల్ న్యూస్ 2024లో క్రియేట్ చేశారు. అదే హర్ మేనేజర్ 2024లో ఒక ప్రెస్ మీట్ చెప్పి పూనం పాండే బాలీవుడ్ యాక్ట్రెస్ అండ్ మోడల్ సర్వైకల్ క్యాన్సర్ కారణంగా 32 సంవత్సరాల వయసులోనే చనిపోయారు ఈరోజు అని ఒక సెన్సేషనల్ న్యూస్ ఆల్మోస్ట్ ఆల్ మీడియాలో రావటం జరిగింది. Actor and social media celebrity Poonam Pandey has passed away this morning due to cervical cancer. So the immediate next day, Poonam Pandey, she gave a bold statement. She herself మీడియాలో వచ్చి she gave a bold statement that I was alive. నేను బ్రతికే ఉన్నాను, నాకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది. బట్ ఎందుకు ఈ న్యూస్ క్రియేట్ చేయాల్సి వచ్చింది అంటే వాట్ షీ సెడ్ ఇస్, ఒక సెలబ్రిటీ ఒక 32 years ఏజ్లో ఒక సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయింది అని అన్ని మీడియాలో వచ్చినప్పుడు సో అందరి దృష్టి ఆ మీడియా వైపు పడింది. So everyone from each corner, because she's a big celebrity, she's having multiple millions of followers, ప్రతి ఒక్కరిని ఒక సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అన్న ఆలోచన వైపు చూడడం జరిగింది. I'm alive. I didn't die because of cervical cancer. Unfortunately, I cannot say that about those hundreds and thousands of women who have lost their lives because of cervical cancer. It is not because they couldn't do anything about it, because they had no idea what to do. I'm here to tell you that, unlike other cancers, cervical cancer is preventable. All you have to do is you have to get your tests. సో ఈరోజు నేను ఈ సర్వైకల్ అఫ్కోర్స్ ఆవిడ ఆ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల షీ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ క్రిటిసిజం, కానీ వీ షుడ్ అప్రిషియేట్ హర్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్. అంటే ఆవిడ ఒక మంచి సదుద్దేశంతో ఈ సర్వైకల్ క్యాన్సర్ కోసం ప్రతి ఒక్క మనిషికి తెలియాలి, దానివల్ల మనం ఏవైతే జాగ్రత్తలు తీసుకోవచ్చు, దానికి సంబంధించి ఏవైతే టెస్ట్లు ఉన్నాయి అండ్ వాట్ ఆర్ ద వ్యాక్సిన్స్ అవైలబుల్ రైట్ నౌ అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలి అని షీ ఫేక్డ్ హర్ డెత్. అప్రిషియేషన్స్ టు హర్. నౌ ఈ జంక్షన్లో ఈ పాప్స్మియర్ కోసం మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ జస్ట్ చాలా బ్రీఫ్గా ఒక 5 pointsలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, పాప్స్మియర్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయించుకోవాలి. 25 years to 65 years ఏజ్ గ్రూప్లో ఉండే ప్రతి మహిళ పాప్స్మియర్ చేయించుకోవాలి. ఆర్ మ్యారేజ్ అయిన 1 year తర్వాత నుంచి 65 years ఏజ్ గ్రూప్ వరకు ఈ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, ఇదేమైనా ఆపరేషనల్ ప్రొసీజరా, లేకపోతే దీనికి ఏమైనా మత్తు ఇస్తారా, లేదంటే ఇది ఏమైనా పెయిన్ వస్తుందా, ఇదేమైనా పెయిన్ఫుల్ ప్రొసీజరా అన్నది చాలా అపోహలు అండ్ చాలా మిత్స్ అందరికీ ఉన్నాయి. లేదండి, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ పెయిన్ఫుల్ ప్రొసీజర్. దీనికి ఎటువంటి నొప్పి ఉండదు అండ్ దీనికి ఏ మత్తు తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇదేమీ ఒక సర్జరీయో ఏదైనా ఆపరేషన్ ప్రొసీజర్ కూడా కాదు. యాజ్ సింపుల్ యాజ్ దట్, మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసినప్పుడు నార్మల్ ఇంటర్నల్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఏదైతే సర్విక్స్ కనిపిస్తుందో దాని నుంచి చిన్న స్మియర్ తీసి పరీక్షకు పంపిస్తారు. హార్డ్లీ ఇది 3 to 5 minutes ప్రొసీజర్. సో ఈ చిన్న విషయం తెలియక చాలామంది దాని మీద ఒక అపోహ పెట్టుకొని పాప్స్మియర్ అంటే భయపడి చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది మా రెగ్యులర్ ఓపీడీలో పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. నెక్స్ట్ థింగ్,
ఇది ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి, అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే చేయించుకోవాలా, లేకపోతే ఎవరెవరు ఈ పరీక్ష చేయించుకోవాలి? మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ప్రతి మహిళ 25 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న ప్రతి మహిళ ఇది చేయించుకోవటం చాలా ఉత్తమం. సో మీకు జస్ట్ దీనికోసం మీకు ఒక ఐడియా ఉండడానికి మీకు చూపిస్తున్నానండి. దిస్ ఈస్ అ డిస్పోజబుల్ పాప్ స్మియర్ కిట్. దీన్ని స్పాతులా అంటాము. నార్మల్ మీ ఫ్యామిలీ గైనకాలజిస్ట్ని మీరు కన్సల్ట్ చేసినప్పుడు ఇంటర్నల్ వెజినల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు సర్విక్స్ అనే పార్ట్ నుంచి చిన్న స్మియర్ లాగా తీసి ఇది పరీక్షకు పంపించడం జరుగుతుంది. సో హార్డ్లీ 3 minutes ప్రొసీజర్ అంతే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేసి, సో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజే మీ గైనకాలజిస్ట్ని సంప్రదించి, మీ ఫ్యామిలీ గైనకాలజిస్ట్ని యూ కెన్ అప్రోచ్, టేక్ కన్సల్టేషన్, పాప్ స్మియర్ చేయించుకోండి. ఎటువంటి భయం వద్దు. గో అండ్ టేక్ దిస్ పాప్ స్మియర్ టెస్ట్ డన్ టుడే ఇట్ సెల్ఫ్ అండ్ స్టే సేఫ్ ఫ్రమ్ cervical cancer. So thank you. Signing off, Dr. Gayatri, gynecologist.